ఇండియాలో బెస్ట్ కాలేజ్లో ఎంబీఏ పీజీడీఎం ఏబీఎం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనము డిస్కస్ చేసేది అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసేదని వివరణ. భూటాన్లో ఈ మధ్యకాలంలో పేరు బాగా వినపడుతుంది, భూటాన్. ఈ భూటాన్లో అంతకుముందు మన దేశంలోదే నేపాల్ బార్డరు, అక్కడ బార్డర్లో ఉంటుంది బంగ్లాదేశ్, అక్కడ అంటే మన ఇండియా మ్యాప్లో పైన ఉంటుంది. అయితే చిన్న దేశం భూటాన్, రాజు ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో బాగా మనకి వినపడుతుంది నా పేరు భూటాన్. భూటాన్ అయితే మరి భూటాన్ ఎందుకు వినపడుతుంది, ఈ భూటాన్ వల్ల అంటే ఇప్పుడు ఏంటిది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ భూటాన్లో ఈ మధ్యకాలంలో బంగారం ధర బాగా తక్కువకి ఇస్తున్నారు అనేది ఒక వార్త. ఈ బంగారం ధర తక్కువ ఎందుకు ఇస్తున్నారు, అసలు మరి ఎందుకు ఉంటుంది, అదేంటిది అనేది మనం చూద్దాం. అయితే జనరల్గా బంగారం అనగానే మనకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మన భారతీయులకి, ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే, అనాది నుంచి. అయితే ఇది ఒక విధంగా పెట్టుబడికి ఉపయోగపడేటటువంటిది. ఏదైనా పైసలు ఉండగానే బంగారం కొంటారు, అవసరమైతే బంగారం అమ్ముకుంటే మనకి పైసలు క్యాష్ అవుతుంది అనేది ఒకటి. ఆర్నమెంట్స్, వస్తు రూపంలో, ముఖ్యంగా లేడీస్, మహిళలు అయితే బంగారం మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది. అంటే ఆభరణాలు అనుకోండి, ఏదన్నా బంగారం అనేది ముఖ్యం. ఎందుకంటే గాజులు అనుకోండి, మంగళసూత్రం, ఇవన్నీ ఎసెన్షియల్. అంటే బంగారం అనేది మినిమం అనమాట. తర్వాత ఏంటిది, ఇక ఫంక్షన్స్ అనుకోండి, అవి ఇవి అన్నిటికీ ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది జనరల్గా మనము బంగారం గురించి అనమాట. అయితే మళ్ళీ మనం ఇప్పుడు ఈ బంగారాన్ని ఏదైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు మనం అందుకే వాళ్ళు డైలీ గోల్డ్ ప్రైసెస్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు లేడీస్. ఇప్పుడు మన దేశంలో బంగారం ఏదైతే ఉందో 90% ఇంపోర్ట్ ద్వారానే జరుగుతుంది. మన దగ్గర తక్కువ అనమాట చాలా, కానీ మనం యూసేజ్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటుంటాం. అయితే 2022లో 706 మెట్రిక్ టన్నులు మన దేశం ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది. దీనికోసం $36.6 బిలియన్ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే బంగారం దిగుమతి చేసుకోవడానికి మన ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోతుంది. $36.6 బిలియన్ ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని, అంటే భారతీయులకి బంగారం మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందని గ్రహించి ఈ భూటాన్ ఏం చేసింది, టూరిస్టుల కోసం, పర్యాటకులకి ఆకర్షించడం కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. అది ఎక్కడిస్తారు, ఎట్లా ఇస్తారు అంటే, భూటాన్ విజిట్ చేసిన పుయం షోలింగ్, థింపు అని 2 ఏరియాలు ఉన్నాయి. అది టూరిస్ట్ ప్లేస్ అనమాట. పుయం షోలింగ్, థింపు. అంటే భూటాన్ పోయినా అంటే భూటాన్ పోయినట్టు కాదు, పుయం షోలింగ్, థింపులోకి ఎవరైతే ఆ ఏరియాకి, ఆ ప్లేస్కి టూరిస్టులు వస్తారో వాళ్ళకి బంగారం కొనుక్కోవచ్చు అని అనుమతి ఇవ్వటం జరిగింది. భూటాన్, పుయం షోలింగ్, థింపు. అయితే భూటాన్లో మనము బంగారం కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవచ్చు ఏంటిదంటే, వాళ్ళు ఏం చేసారు అంటే, భూటాన్ న్యూ ఇయర్ ఉంది. మామూలుగా మన జనవరి, మనకి ఉగాది ఎట్లానో అలా భూటాన్కి ఒక న్యూ ఇయర్ డేట్ ఉంది. మళ్ళీ భూటాన్ రాజు బర్త్డే, అంటే భూటాన్ దేశానికి రాజు ఎవరైతే ఉందో ఆయన బర్త్డే రోజే అది న్యూ ఇయర్ వాళ్ళకి. అయితే అది ఫిబ్రవరి 21వ తారీఖు ప్రతి సంవత్సరం. ఈ ఫిబ్రవరి 21వ తారీఖు ఈ భూటాన్ ప్రభుత్వం రాజు ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం చూద్దాం. అంటే ఈ టూరిస్టుల ద్వారా భూటాను ఇన్కమ్ గెయిన్ చేయాలి అనేది, పర్యాటక ప్రదేశాలు, పర్యాటకుల ద్వారా ఆదాయాన్ని భూటాన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో, ఒక ఆలోచనతోటి, వాళ్ళు ఒక ఐడియాతోటి వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో భారతీయులకి బంగారం మీద బాగా మక్కువ ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది, ప్రీతి ఉంటుంది. కాబట్టి కోరికలు ఎక్కువ ఉంటాయి, బంగారం కొనాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని భారతదేశం వాళ్ళు ఎక్కువ శాతం దుబాయ్లో కొనుక్కొచ్చుకుంటుంటారు. దుబాయ్ నుంచి, ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ నుంచి అక్కడ బంగారం తక్కువ ధర ఉంటుందని ఎక్కువ శాతం ఇప్పుడు భారతీయులందరూ దుబాయ్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ భూటాన్ దేశం రాజు వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తే బెటరు. ఇండియా, దుబాయ్, ఇండియా, భూటాన్ పక్కపక్కనే, మన దేశంలోనే ఒకప్పుడు భాగం, అది విడిపోయింది భూటాన్. అయితే ఇప్పుడు ఈ భూటాన్ ఏదైతే ఉందో అది మనకి రూపాయి ఎట్లయితామో భూటాన్లో BTN అంటారు. అంటే భూటనీస్ ఎంగల్ట్రాన్,
అంటే మనకు రూపాయి ఎట్లనో బీటీఎన్. ఈ భూటనీసు ఎంగల్ట్రమ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనమాట. మన రూపాయికి అది కూడా పెద్ద చేంజ్ ఏముండదు, అది కూడా రూపాయిలే ఉంటుంది. అందుకని ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో మన ఇండియాలో, అది మనం అక్కడ కొనుక్కుంటే డిస్కౌంట్లో దొరుకుతుంది. అది ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే ఇక్కడ సుమారుగా ఇప్పుడు 56,890 నడుస్తుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి 56,000 అంటే ఇప్పుడు అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి 56,890 10 గ్రాములు 24 క్యారెట్స్ గోల్డ్ హైదరాబాద్ ధర అది. అయితే భూటాన్లో ధర ఎంత ఉంటుంది? 38,116 ఉండాలి. ఎలా అంటే వాళ్ళు ఈ మధ్య ఈ ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు 37,000 రూపాయలకి గోల్డ్ మేము ఇస్తాము అని ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అయితే ఆ 37,000 ఉన్నప్పుడు మన ఇండియాలో ఏదైతే ధర ఉందో దానికి ఈ ఎంత అంటే 0.67% అనమాట. అంటే 22-23% డిస్కౌంట్లో ఉంటుంది. అంటే 56,890 అంటే అక్కడ ఎంత ఉండాలి? భూటాన్లో 24 క్యారెట్స్ 38,116గా ఉండాలి. అయితే ఇది ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ అక్కడ. అంటే భూటాన్ మనం ఎవరైతే టూరిస్టులు పోతారో అక్కడ ఎవరైతే బై చేస్తారో గోల్డ్ తెచ్చుకుంటారో ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ అది. ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనాలి కావాలి అంటే మనము ఎవరైతే ఎస్డిఎఫ్ అంటారో, ఎస్డిఎఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఏదైతే ఎస్డిఎఫ్ ఉందో అది ఇండియా వాళ్ళు పోగానే 1,200 నుంచి 1,800 అది పే చేయాలి. మనం ఎస్డిఎఫ్ని పే చేయాలి. పే చేసిన వాళ్ళే ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ ఎక్కడ కొనవచ్చు? పుయాంగ్ షోలింగ్ థింపులోనే కొనాలి. మళ్ళీ అలానే మనం కనుక భూటాన్లో గోల్డ్ కొనుక్కొని పొద్దున సాయంత్రం కొనుక్కొని ఇంటికి వద్దామంటే కాదు. వన్ డే ఆ టూరిస్టు సర్టిఫైడ్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ పుయాంగ్ షోలింగ్ థింపులో. ఆ సర్టిఫైడ్ హోటల్స్లో వన్ డే బస చేయాలి. మళ్ళీ అంటే టూరిస్ట్గా చూడాలి, వన్ డే బస చేయాలి, ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ పే చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ పే చేయాలి 1,200 నుంచి 1,800. అప్పుడు మనం ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనుక్కోవడానికి ఎలిజిబుల్. తర్వాత టూరిస్టులు డాలర్లు కూడా అమెరికా డాలర్స్ ద్వారా కూడా పే చేసి కొనుక్కోవచ్చు. అయితే ఈ ఎస్డిఎఫ్ ట్యాక్స్ ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఏదైతే ఉందో అది భారతీయులు అయితే 12 నుంచి అది ఎప్పుడు 2022లోనే జియో పాస్ చేయటం జరిగింది వాళ్ళు, ఏది అక్కడ మన వాళ్ళ కోసం. తర్వాత వేరే దేశస్తులు అయితే $65 నుంచి 200, మనమైతే 1,200 నుంచి 1,800 ఇండియా వాళ్ళు. వేరే కంట్రీ వాళ్ళు అయితే $65 to $200 వరకు వాళ్ళు పే చేయాలి, ఇంకెక్కువ పే చేయాలి వాళ్ళు. అయితే అప్పుడే ఈ ఎస్డిఎఫ్ ట్యాక్స్ ఫ్రీ మనము కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ అనమాట ఇది. తర్వాత ఇక మన కస్టమ్స్ డ్యూటీ ప్రకారం మన ఇండియా గవర్నమెంట్ మన ఇండియా కస్టమ్స్ డ్యూటీ ప్రకారం మన వాళ్ళు అంటే జెంట్స్ అయితే 50,000 వరకు తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి ట్యాక్స్ ఫ్రీ. 50,000 లిమిట్ అంతే. అదే లేడీస్ అయితే ఒక 1 lakh వర్త్. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీ కనుక పోతే జెంట్స్ అయితే 50,000, లేడీస్ అయితే ₹1,00,000. సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు అయితే 1,50,000. సపోజ్ ఇద్దరు మేజర్ పిల్లలు కానీ ఏదైనా అంటే చిల్డ్రన్ వాళ్ళైతే ఇంకొక 1,50,000. అయితే ఈ టూరిస్ట్ ప్లేస్లు ఏదైతే ఉన్నాయో మనం కొనాలి. అయితే అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నాం అనుకో 50,000 అంటే ఏమొస్తుంది? 10 గ్రాములు 12 గ్రాముల కంటే అక్కడ ఆ రేట్తో చూస్తే మనకంటే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఉంది అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 56,000 ఉంటే 38,000 ఎంతో ఉంటుంది. 38,000కి గాను 12-13,000 మిగులుతుంది. అంటే ఎంత? 22-23% మనకి వాళ్ళకి డిఫరెన్స్ మిగులుతుంది. ఈ 22-23% డిఫరెంట్ ఏదైతే మిగులుతుందో ఈ మనము ఎక్స్ట్రా కనుక తెచ్చుకుంటే అప్పుడు కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి మనం. అది చూసుకోవాలి. అయితే ఇవన్నీ మనం ఏం చూడాలి? చెక్ చేసుకుంటుండాలి. భూటాను టూరిస్టులు ఉంటారు. ఇప్పుడు చాలా టూరిస్టు వాళ్ళు అయినరు. అంటే టూరిస్టు ప్లేసెస్ చూడండి. ఇప్పుడు సదరన్ ట్రావెల్స్, ఇట్లా ఆర్కే ట్రావెల్స్, ఇట్లా చాలా టూరిస్టులు దుబాయ్ మన భూటాన్కి తీసుకుపోవడానికి వాళ్ళతో మనం మాట్లాడుకొని మనము టూరిస్టు అంటే మినిమం వన్ డే వాళ్ళే అకామిడేషను, ఈ ఎస్డిఎఫ్లు, ఇవి బీటీఎన్ అక్కడ బులియను ఇవన్నీ ఏవైతే అంటే ఇవన్నీ భూటాన్ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ముందుగా
అక్కడ ప్రైస్ ఏముంటుంది, ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఏముంటుంది, ఇక్కడ ధర తగ్గినప్పుడు అక్కడ కూడా తగ్గుద్ది. అయితే ఏంటంటే జనరల్గా డైలీ ఐడియా ఉన్నవాళ్ళు ఇప్పుడు 2-3 డేస్ నుంచి గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మన మార్కెట్లో ఎప్పుడైతే ఫాల్ అవుతాయో అప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతాయి. మన మార్కెట్లో ఎప్పుడైతే పెరుగుతాయో అంటే షేర్ మార్కెట్లో ఎప్పుడైతే పెరుగుతాయో గోల్డ్ తగ్గుద్ది. మన మార్కెట్లో డౌన్ అయితే గోల్డ్ రేట్ పెరుగుతుంది. మనం చూసుకోవాలి ఒకసారి కొంచెం టెక్నికల్గా గ్రాఫ్ని చూసుకొని మనం ఏం చేయాలి, ఆ టైంలో మనం భూటాన్ పోవచ్చు, భూటాన్ పోయి కొనుక్కొని రావచ్చు. అంటే విజిటింగ్ చూసినట్టు అంటే టూరిస్ట్ ప్లేస్ కనుక్కోండి, ఆ ఖర్చుల మందం ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇది మీకు భూటాన్లో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్త. అంటే ఈ మధ్యకాలం భూటాన్ అని చాలామంది టూరిస్టులు అనుకోండి గోల్డ్ పర్పస్లో వాళ్ళు అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఇలా అనేది ఉంది. ఇది సింపుల్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.